కడప జిల్లాలో కౌంటింగ్ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆ జిల్లా కలెక్టర్ విజయ రామరాజు తెలియజేశారు. కౌంటింగ్ అబ్జర్వర్లు సిబ్బందికి ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు. ఉదయం 6:30 కల్లా సిబ్బంది రిపోర్ట్ చేస్తారని, 7 గంటలకు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తారని తెలియజేశారు. పార్లమెంట్, పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలు ఉదయం 8 గంటలకే లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఉర్దూ పాలిటెక్నిక్ కాలేజ్ రింగ్ రోడ్ మీద ఉన్న ఫెసిలిటీలో ఆల్ 7 కాన్స్టిట్యున్సీస్ అండ్ పార్లమెంట్కి సంబంధించి వరకుని కౌంటింగ్ ఏర్పాట్లు మొత్తం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పటివరకు జరిగిన ఈ ఎలక్షన్స్లో కొన్ని డేటా వరకు ఇప్పుడు పాతిక మిత్రులందరికీ కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి జిల్లాలో టోటల్ ఓటింగ్ పర్సంటేజ్ 79.58% జరిగింది. ఇందులో హైయెస్ట్ ఓటింగ్ జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీలో 86%, లోయెస్ట్ పోల్ పర్సంటేజ్ కడప అర్బన్ వరకు 65% జరిగింది. పోస్టల్ బ్యాలెట్ వరకు కూడా హైయెస్ట్ మనకి టోటల్గా పోస్టల్ బ్యాలెట్ ఎంప్లాయీస్ చేసుకున్న దాంట్లో 92% జరిగితే మైదుకూరులో 96.77%, బద్వేలో 85.86% పోస్టల్ బ్యాలెట్ జరిగింది. టోటల్ పోస్టల్ బ్యాలెట్ రేపు కౌంటింగ్ వచ్చేటప్పటికి అసెంబ్లీ వరకు 22,645, పార్లమెంట్కి వచ్చేటప్పటికి 22,635, 10 డిఫరెన్స్ ఉంది. కొంతమంది పాత్రికేయ మిత్రులు కొన్ని డిఫరెన్స్ అడిగారు. లాస్ట్ టైం 24,000 అని చెప్పారు, 22,000 ఎలా అయింది అని దాంట్లోనే. లాస్ట్ టైం మేము రిలీజ్ చేసినప్పుడు పోస్టల్ బ్యాలెట్ ప్లస్ ఈటీపీబీఎస్ ఎన్ని ఇష్యూ చేసామో చెప్పడం జరిగింది. ఈటీపీబీఎస్ సుమారు మనము 2,283 వరకు ఇష్యూ చేసాం లాస్ట్ టైం. కానీ రిటర్న్ వచ్చినంత వరకు ఇప్పుడు మాకు అసెంబ్లీకి యాజ్ ఆన్ డేట్ ఈ రోజు నైట్ రేపు పొద్దున వరకు మాకు పోస్టల్ బ్యాలెట్ ఈటీపీబీఎస్ వెనక్కి రావచ్చు. అసెంబ్లీ వరకు 854 రిటర్న్ వచ్చినాయి, పార్లమెంట్ వరకు 699 వెనక్కి వచ్చినాయి అనమాట. సో ఈ రెండు